చూడండి చక్కగా ఇలాగా మామిడికాయని కూరలా చేసేసుకుని దానితోటి పులిహోర చేసుకుంటే ఎంత బాగుంటుందో మీరే చూడండి. హాయ్ అండి అందరికీ. చూడండి చక్కగా ఈరోజు నేను మామిడికాయలు తెప్పించి అది కూరలా చేసి సగమేమో మాగాయ కూర పచ్చడి అని పెడతామండి, అలా పెట్టడం జరిగింది. సగం మటుకు రవ్వ పులిహారం చేస్తామండి. మామిడికాయ కూర రవ్వ పులిహారం చెప్పి ఆ పులిహార చేసుకోవడానికి ఇలాగ 4 కాయలు కూరలా తయారు చేసి పెట్టుకున్నామండి. అది కూడా ఎంతో ఈజీగా చూడండి మీకు తయారు చేయడం చూపిస్తాను. మొదట మనం బియ్యం రవ్వని ఉప్మాలా తయారు చేసి పెట్టేసుకుని తర్వాత చూడండి పోపు వేయడం, కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వేసి దానిలోకి మినప్పప్పు, అలాగే జీడిపప్పు, వేరుశనగకాయ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఈ పోపు మనం ముందే పెట్టేసుకుని ఉంచేసుకుని ఈలోపు రవ్వ మగ్గుతూ ఉంటుంది కదండి, దాంట్లోకి ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను. అసలు ఈరోజు ఈ రవ్వ పులిహోర, మామిడికాయ రవ్వ పులిహోర ఎంత బాగున్నదోనండి. ఎవరి మీదైనా ప్రేమగా చేయాలనుకున్నప్పుడు తయారు చేస్తే అది ఎంత బాగా కుదురుతుందో కదండి. మా తమ్ముడు మా కోడల్ని మా కొడుకుని భోజనానికి రమ్మన్నాడని చెప్పి మా బాబు, నేను, మా కోడలు, మా తమ్ముడు గారి ఇంటికి వెళ్ళామండి. అందుకని నేను ఈ విధంగా తయారు చేసుకుని పట్టుకెళ్ళడం జరిగింది. మా తమ్ముడు వాళ్ళ కోడలు తేజుకి ఇలాగ మామిడికాయ పులిహోర ఇష్టమని చెప్పి తయారు చేసి పట్టుకెళ్ళానండి. తన మీద ప్రేమతో చేయడం వల్లనేమో ఎంత బాగా కుదిరిందో ఈరోజు ఈ మామిడికాయ రవ్వ పులిహోర అండి. అది కూడా నేను అలాగా ఎదుటి వాళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు ఎంతో ఇదిగా చేస్తానండి. అలాగే దానికి తగ్గట్టు మా కోడలు కూడా సరిపోతుంది. ఎవరికైనా ఏదన్నా ఇలాగ చెయ్యాలని చెప్పగానే మామిడికాయలు చక్కగా కోరేస్తుందండి. ఇదిగండి ఈ విధంగా మనం పోపు బాగా వేగనిచ్చుకోవాలి. అలా వేగిన దాంట్లో ఇంగువ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా పులిహోర, రవ్వ పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ పచ్చి కరివేపాకు, ఆయిల్, పసుపు వేసి మగ్గబెట్టిన రవ్వ పిండిని దీంట్లో వేయాలండి. రవ్వలా చేసుకుంటాం కదండి, రవ్వని మనం ఉప్మాలా చేస్తాం కదా, దాన్ని దీంట్లోకి చేర్చాలి. అలాగే కూర చూడండి, మామిడికాయలని మిక్సీ ఆడుకుని వేస్తే ఒకలా ఉంటుంది, ఇలా కూరలా చేసి కలిపితే అసలు మామూలు టేస్ట్ రాదండి. ఆహా ఏమి రుచి అని చెప్తాను కదా, ఆ టేస్ట్ కంటే ఇంకా బాగుంటుందండి. ఇదిగండి లోపు మనం బియ్యం రవ్వని మగ్గబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది చక్కగా మగ్గిపోయిందండి. బియ్యపు రవ్వ ఎలా తయారు చేసుకోవాలో మీకు, బియ్యపు రవ్వని ఉప్మాలా ఎలా తయారు చేసుకోవాలో మీకు లాస్ట్ వీడియోలో చూపించానండి. కానీ ఇప్పుడు కూడా మీకు వివరంగా చెప్తాను. మనం ఒక గ్లాసు బియ్యం రవ్వకి 2.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. అలాగే నేను ఈరోజు 2 గ్లాసులు బియ్యం రవ్వతోటి ఇలాగా ఉప్మా తయారు చేశాను. దానికి 5 గ్లాసులు వాటర్ పోసానండి. ఒక స్పూను ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే, మనం ఎసరు మరుగుతున్నప్పుడే వేసేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే చక్కగా మగ్గిపోయింది బియ్యం రవ్వ ఉప్మా. దాన్ని మనం ఇలాగ బేసన్లో వేసుకుని, మొదట చూపించాను కదా మీకు పసుపు, పచ్చి నూనె, కరివేపాకు ఇవి వేసి బాగా బియ్యం రవ్వ ఉప్మాని వేసి బాగా కలబెట్టేసుకుని దాంట్లోకి మొదట పోపు మనం ముందే పోపు రెడీగా పెట్టేసుకోవచ్చండి వేపుకొని. ఆ పోపుని కూడా చేర్చుకుని ఇదిగోండి కూర ఈ విధంగా చేర్చేసుకోవాలి. కూర ఏ విధంగా మనకు కొలత అంటే, ఒక గ్లాసు బియ్యం రవ్వ ఉప్మాని తయారు చేసినప్పుడు ఒక పెద్ద సైజు మామిడికాయ అయితే కూర సరిపోతుందండి.
అలా నేను 2 గ్లాసులు తయారు చేశాను కాబట్టి 2 మామిడికాయలు వేసాను కూరని. 2 మామిడికాయలని కూరలా చేసేసి దీంట్లో కలుపుకోవాలి. అలా కలపడం వలన చక్కటి పులుపు వచ్చి ఎంత బాగా కుదిరిందోనండి. ఏదైనా సరే తయారు చేశాక ఆ స్వామి ముందు పెట్టి ఆ స్వామికి సమర్పించి అప్పుడు మనం తింటాం కదండి. ఇది కూడా తయారయ్యాక దేవుడి ముందు పెట్టి ఆ దేవుడికి నైవేద్యం చూపించి అప్పుడు బాక్సుల్లోకి సర్దానండి. ఇదిగోండి అసలు ఎంత బాగా కుదిరిందో. మామిడికాయలను ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో ఆడుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. ఇలాగ కోరుకుని వేస్తే కోరులా వేసిన రవ్వ పులిహోర సూపర్ టేస్ట్ తోటి అదిరిపోతుందండి. ఎప్పుడైనా సరే ఇలాగా బియ్యంతో చేసినప్పుడైనా సరే, బియ్యం రవ్వతో చేసినప్పుడైనా సరే మామిడికాయల్ని చక్కగా కూరలా వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. ఇలాగ 4 కాయలు తెచ్చామని చెప్పి ఆ 4 కాయలు కూడా కూరేసుకుని ఒక సగమేమో 2 కాయలు కూరని ఇలా పులిహోరలో కలిపాము. 2 కాయలు మీకు కూరు మాగాయ పచ్చడి అని పెడతామండి. అది ఎంత టేస్ట్గా ఉంటుందో రేపటి వీడియోలో చూద్దురు కానీ.